వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా ఈ యొక్క మహాధర్నాకు వచ్చినటువంటి అఖిలపక్ష నాయకులకు, సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మాజీ ఎంపీ మల్లురవి గారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ భారతదేశానికి అంధకారంలో నెట్టిబడినటువంటి రోజు, ఒక చీకటి రోజును మనం చూస్తూ ఉన్నాం. భారతదేశ పార్లమెంటు చరిత్రలో 140 మంది ఎంపీలను బహిష్కరించినటువంటి చరిత్ర ఉందంటే అది మోదీకి మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ సమైక్యతని, అసమానతలు లేని భారతదేశాన్ని నిర్మించడం కోసం దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగి దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచినటువంటి సందర్భంలో మనం చూస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ పార్లమెంటులో ఇవాళ కాంగ్రెస్ కూటమి ఇవాళ మోదీ విధానాలను, మోదీ పాటిస్తూ మోదీ అమిత్ షాల పాటిస్తూ విధానాలను పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో, అంటే పార్లమెంటులో ప్రశ్నిస్తే కూడా జీర్ణించుకోలేని ఈ యొక్క ఎన్డీఏ శక్తులు, ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ కుట్రబన్ని ఇవాళ 144 మందిని సస్పెండ్ చేయడం అంటేనే ఇవాళ భారతదేశానికి ఒక అంధకారంలో ఒక చీకటి రోజుగా మనం భావించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మోదీ వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడే హక్కును, ఇవాళ నివసించే హక్కును, ఇవాళ ప్రజాస్వామ్య హక్కును, మానవ హక్కులను కాలరాస్తూ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పౌర హక్కులను కాలరాస్తూ ఇవాళ ప్రశ్నించే తత్వాన్ని నిషేధించినటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉండంటే అది మోదీ అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మోదీ ఖబర్దార్, ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ సంస్థలను ఇవాళ అప్పనంగా ఎన్డీఏ, ఆదాని, అంబానీలకు దోచిపెడుతూ ఇవాళ బిఎస్ఎన్ఎల్ లాంటి, ఎల్ఐసి లాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలను ఇవాళ నీ కబందాస్తాల్లో తీసుకొని ఇవాళ ఈడీలను, సిబిఐలను చెప్పు చేతుల్లో పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ అయితే ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇవాళ మోదీ విచ్ఛిన్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలను కూలుస్తూ ఉంటే బీజేపీ ఉండాలి, లేదంటే మా చెప్పు చేతుల్లో ఉండాలి అనేటువంటి ఒక మూర్ఖమైన ఒక నియంత పాలన కొనసాగిస్తున్నటువంటి తీరు తెలుసు. ఇవాళ 9.5 ఏళ్లలో తెలంగాణలో ఇక్కడ ఒక నియంత ఉండే, ఆ నియంతను కూడా మొన్న 15 రోజుల క్రితం బొందబెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలనకు ప్రజలందరూ కూడా అండగా నిలిచినటువంటి సందర్భం చూశారు. ఇదే సందర్భం రీతిలో రాబోయే ఎన్నికల్లో కూడా ఈ మోదీ ఇవాళ అమిత్ షా ఉన్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు, ఈ ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి శాంత శక్తులకు బొందబెట్టే రోజు కూడా వస్తా ఉందని కూడా గుర్తు పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఇండియా కూటమితోనే భారతదేశంలో ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, ఒక మాట్లాడుకునే హక్కు అది కేవలం ఒక కాంగ్రెస్ తోనే అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణ తరహాలోనే, తెలంగాణ ఎన్నికల్లాగానే రేపు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా యువతరం, విద్యావంతులు ఉన్నటువంటి అందరూ కూడా ఇండియా కూటమికి అందరూ కూడా కలిసి వచ్చి ఇవాళ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కూటమిని అధికారంలో తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ మహాధర్నాకు ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. కాలువ సుజాత గారు, అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ, సంక్షిప్తంగా మాట్లాడాలని వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నేను వారి దగ్గరగా రాకుండా ఇక్కడ సౌండ్ చేస్తాను. ఒక్కసారి, రెండోసారి చేస్తే వెంటనే ఆఫ్ చేయాలి. అందరికీ, మీకు కాదు ఇక్కడ, ఎందుకంటే మనం ఉన్న టైంలో అందరితో మాట్లాడిద్దాం. బీజేపీకి వార్నింగ్ ఇచ్చినట్టు. ఈనాటి అఖిలపక్షం ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే మీడియా సోదరులకు కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనడం కొత్త కాదు. గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో కూనీ అయిపోయింది, గత 9 ఏళ్లలో భారతదేశంలో కూనీ అయిపోయింది. గతంలో ఒకసారి బీజేపీ పార్టీ గుర్తుంచుకోవాలి, ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా పార్లమెంటులో మీకు సమాన స్థానం కల్పిస్తే ఈరోజు 146 మంది ఎంపీల్ని దారుణంగా మీరు సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నట్టు కనిపిస్తలేదా? ఏదైతే 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో మిమ్మల్ని ప్రశ్నించడానికి భయపడినారు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం బొందబెట్టిండ్రు. ఇదే పరిస్థితి ఇప్పుడు మార్చిలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మీ బుద్ధి పూర్తిగా మోకాళ్ళ నుంచి అరికాళ్ళల్లోకి వచ్చింది కాబట్టి ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రతిపక్షం ప్రశ్నించకుండా మీరు ప్రశ్నిస్తే మీరు బిల్లులు పాస్ చేసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పడతారనే ఒకే ఒక నెపంతో ఈరోజు మీరు మా 146 మంది అఖిలపక్ష ఎంపీల్ని బయటికి పంపించడమే కాకుండా మీరు బిల్లులు పాస్ చేసుకున్నారు అంటే ఎంత దారుణమో ప్రజలు గమనిస్తలేరా? ఈరోజు మీకు 300 మంది మెజార్టీ ఉన్నారన్నట్టుగా గతంలో మనం చూసినాం. తెలంగాణలో కూడా కేసీఆర్ 100 మంది నా దగ్గర ఉన్నారని మరి ప్రతిపక్షాలని ఖాదరు చేయకుండా ఇష్టానుసారంగా బిల్లులు పాస్ చేసుకున్నట్టే ఈరోజు కేవలం బిల్లులు పాస్ చేసుకోవడానికి మేము ప్రశ్నిస్తే, ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటి దాడిని ప్రశ్నిస్తే దానికి ముడిపెట్టి కేవలం మీరు బిల్లులు పాస్ చేసుకోవడానికి మా నాయకుల్ని అంటే ఎంపీల్ని బహిష్కరించినటువంటి విషయం గమనిస్తలేరు అనుకుంటే మీరు అవివేకులే. ఏనాడు కూడా మోదీ బయటికి వచ్చి ప్రజల దగ్గర మాట్లాడాడు. ఇంతవరకు 9 ఏళ్లలో ఏ గత పాలకులు కూడా మీడియాతోని కానీ ప్రజలతోని కానీ మాట్లాడనటువంటి వాడు ఉన్నాడు అంటే కేవలం మోదీ. దేశాన్ని దోచిపెట్టి ఇద్దరికి మాత్రమే గుజరాతీలకు అంటగడుతున్నటువంటి దేశ సంపద మనం తెలంగాణలో కూడా చూసినాం. కుటుంబ పాలన, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు దోచుకొని రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. దేశంలో కూడా 150 లక్షల కోట్ల అప్పు చేసి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మేసే పరిస్థితి తెచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు అఖిల పక్ష ఎంపీల్ని మీరు ఈరోజు సస్పెండ్ చేసిండ్రేమో. అక్కడి నుంచి సస్పెండ్ చేస్తే ఏమయ్యేది కాదు. మీరు చూసిండ్రు రాహుల్ గాంధీ గారు కేవలం అదాని గురించి ప్రశ్నిస్తేనే రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసిండ్రు. ఉండేటటువంటి నివాసాన్ని కూడా లాక్కున్నారు. కానీ ఈరోజు ఒక ఎంపీ ప్రభావితం వల్ల ఈరోజు ఇంత పెద్ద దారుణం పార్లమెంట్లో జరిగితే ఆ ఎంపీకి ఎలాంటి శిక్షలు ఉండవు. కాబట్టి ప్రజలు మీరు భయపట్టిస్తున్నారు కాబట్టి ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తుర్రు వీళ్ళందరినీ. మోదీని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ని ఎట్లా తరిమేసిండ్రో దేశంలో కూడా మోదీని తరిమేసే రోజు వస్తుందని తెలియజేస్తూ ఖబర్దార్ మోదీ ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సుధీర్ రెడ్డి గారు అధికార ప్రతినిధి, వారి అమూల్యమైన సందేశాన్ని నిలబడాలి. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి అదేవిధంగా వేదిక మీద గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, వేదిక ముందున్న పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాపాడాలి అని మనందరం గొంతెత్తు మాట్లాడుతున్నా కొంత వెనుకకు వెళ్ళి ఒక్కసారి ఆలోచించమని పెద్దల్ని కూడా కోరుతా ఉన్నా. భారతదేశం 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఈ స్వతంత్రం రాకముందు ప్రజాస్వామిక దేశంగా లేదు. ఇది సామ్రాజ్యాలుగా, రాజ్యాలుగా, జమీందారీ వ్యవస్థలో, రాజుల వ్యవస్థలో, సామ్రాజ్యాలుగా రాజుల పరిపాలన ఉన్నటువంటి దేశాన్ని ఆనాటి మహానుభావుడు గాంధీ, మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ అందరూ కలిసి స్వతంత్రం తీసుకునేటప్పుడు స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంగా మార్చినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలే. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మార్చబడ్డ ఈ దేశాన్ని భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఒక ఓటు అను హక్కిచ్చి ఆ హక్కు ద్వారా భారత పార్లమెంటులో ప్రవేశించే హక్కును, తద్వారా ప్రశ్నించే హక్కును కల్పించినటువంటి భారత ప్రజాస్వామ్య పార్లమెంటు వ్యవస్థను ఈరోజు మోడీ అనే ఒక వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు వ్యవస్థనే మొత్తం నిర్వీర్యంగా చూస్తూ ఉంటే భారత సమాజం, పౌర సమాజం, మేధావి వర్గం, ముఖ్యంగా నా ముందున్నటువంటి జర్నలిస్టు సంఘం, సమాజం అంతా కూడా ఏకకంఠంతో ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం ఈ భారతదేశ సమాజానికి అవసరం వచ్చింది. ఒక కాంగ్రెస్ పార్టీయో, ఇండియా కూటమో కాదు, మొత్తం భారత సమాజం ఉవ్వెత్తున లేచి ఈరోజు
భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం ముందడిగాల్సినటువంటి సందర్భం ఉందని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. సమస్యలు అనేకం ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి విషయంలో, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి విషయంలో, భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం ప్రదర్శించాల్సినటువంటి సమయంలో మనం, మీరు, మేము అందరం కూడా ఈరోజు ముక్తఖండంతో నిరసించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈరోజు విపక్ష సభ్యులను బహిష్కరించడం అంటే భారత స్వతంత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని కించపరచడమే. ఇది మనందరం ముందున్నటువంటి సవాలుగా మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, భారతదేశాన్ని ఎక్కువ సమయం లేదు, నేను సమయం తీసుకోను. భారతదేశాన్ని గౌరవించే ఎవరైనా, భారతదేశంలో పుట్టిన గడ్డ మీద పుట్టినటువంటి ఏ భారతీయుడైనా ఈ అంశాన్ని నిర్బంధంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనస్సుల మధ్య విభజనను, విద్వేషాన్ని, విధ్వంసకరమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. గుడి పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద, చివరికి తినే తిండి పేరు మీద కూడా మన మధ్యలో విద్వేషం రెచ్చగొడుతుంది. గుర్తుపెట్టుకోండి. చివరికి పుల్వామాలో దాడి జరిగినా తన ప్రభుత్వమే ఉంటుంది, మన భారతదేశానికి సైనికులు చనిపోతారు, కానీ అది భద్రతకు సంబంధించినటువంటి విషయాన్ని తప్పించుకుంటారు. ఈరోజు పార్లమెంట్లో దాడి జరిగినా కనీసం పట్టించుకోనటువంటి ఈ దౌర్భాగ్యకరమైనటువంటి రోజులు వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇటువంటి రోజులను మనం వెంటనే ఖండించి దీని మీద మనందరం కూడా ముక్తఖండంతో ఏకమై భారతదేశాన్ని గెలిపించుకోవాలి, ఇండియాని గెలిపించుకోవాలి, భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.